కేకే గారు, మొత్తం మీరు 101 నియోజకవర్గాలు చేశారు కదా సర్వే. అవును. సో వీటిల్లో అసలు ఓవరాల్గా చెప్పండి, అంటే ఏ ఏ జిల్లాలో ఎంతెంత పర్సంటేజ్లో వీళ్ళు గెలుస్తారంటారు, అసలు ఎన్ని సీట్లు వస్తాయంటారు? మీరు చేసిన సర్వే ప్రకారం చెప్పండి. అంటే ఎవరికి ఏమేమి వస్తుంది, అసలు ఎక్కడ పట్టుంది ఎక్కడ పట్టలేదు అనేది. అది చాలా రోజు నుంచి చాలామంది అడుగుతున్న విషయం అండి. అప్డేట్ చేసిన తర్వాత ఇది నా పర్సనల్గా కూడా చాలామంది అడుగుతున్న విషయం. ఓవరాల్గా మనం చేసిన 101 నియోజకవర్గాల్లో మనం ఫస్ట్ నుంచి పొజిషన్స్ చాలామందికి ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, మన సర్వీస్ ఫాలో అవుతున్న వాళ్ళకి. ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ డివైడ్ చేస్తామండి. ఫస్ట్ పొజిషన్ అంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఓట్స్లో మనకు పడ్డ శాంపుల్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇన్ని ఓట్లు పడవచ్చు అనుకున్నప్పుడు దాంట్లో మొదటి స్థానంలో ఉన్న వాళ్ళు ఫస్ట్ పొజిషన్. సెకండ్ పొజిషన్ అంటే 10,000 ఓట్ బ్యాంకింగ్ కింద పోటీ పడుతున్న వాళ్ళు. అంటే ఫస్ట్ పొజిషన్ అంటే గెలుస్తున్నట్టు కాదు, సెకండ్ పొజిషన్ అంటే ఓడిపోతున్నట్టు కాదు, వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. ఈ సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళినప్పుడు ఆ సీట్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఒక 2 లక్షల మంది ఓటేస్తున్నారు అనుకోండి, ఒకరికి 1 లక్ష ఓట్లు పడ్డాయి, ఇంకొకరికి 60 లక్షలు, ఇంకొక 40 లక్షలు పడ్డారు అనుకోండి. మన అజంప్షన్ ప్రకారం 1,00,000 ఉన్న వాళ్ళు ఫస్ట్ పొజిషన్లో ఉంటారు, ఈ 60లో ఉన్న వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉంటారు, 40లో ఉన్న వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉంటారు. ఈ సెకండ్ పొజిషన్ టోటల్గా వేసుకున్నప్పుడు మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావు. ఎందుకంటే ఆ సెకండ్ పొజిషన్ ఆ నియోజకవర్గంలో ఏది లేదు, థర్డ్ పొజిషన్కి ఇచ్చేసాం ఆ నియోజకవర్గంలో. అలా మొత్తం మీద ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఓవరాల్గా మనం చాలా రోజు జనాలు అడుగుతున్నారు, వ్యూవర్స్ కానీ ఫాలోయర్స్ కానీ. ఓకే, మన జిల్లా వారీగా మొత్తం ఓపెన్గా చెప్పండి, ఓపెన్గా చెప్పేసి. అనంతపురం అండి, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ ఈ విధంగా చెప్పుకుంటా వస్తాను. ఓకే అండి. సో ఓవరాల్గా ఇప్పుడు అనంతపురం ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ అండి. టీడీపీ అనంతపురంలో ఫస్ట్ పొజిషన్లో 5 నియోజకవర్గాల్లో ఉంది. ఓకే. సెకండ్ పొజిషన్లో 3, థర్డ్ పొజిషన్లో 6. ఓకే. అనంతపురంలో వైసీపీ ఫస్ట్ పొజిషన్లో 9 ఉంది, సెకండ్ పొజిషన్లో 5, థర్డ్ పొజిషన్లో 0. ఓకే. అంటే ప్రతి ఒక్కటి థర్డ్ పొజిషన్లో లేదనమాట. ప్రతి ఒక్కటి 10,000 ఓట్ బ్యాంకింగ్లో ముందుండడం కానీ పోటీ పడడం కానీ ఉంది ఆల్మోస్ట్. ఓకే. జనసేన ఫస్ట్ పొజిషన్లో 0, సెకండ్ పొజిషన్లో 0, సెకండ్ పొజిషన్లో కూడా 0. అంటే అదే చెప్పాను సార్, 10,000 ఓట్ బ్యాంకింగ్ లోపల డిఫరెన్స్ ఉంటేనే సెకండ్ పొజిషన్కి వస్తుంది. 10,000 కంటే దాటేస్తే అన్నీ ఉంటుంది. ఆల్మోస్ట్ 14 నియోజకవర్గాల్లో థర్డ్ పొజిషన్లో ఉంది అనంతపురం. ఈస్ట్ గోదావరి జనసేన వాళ్ళు ఎక్కువ వెయిట్ చేస్తున్నటువంటి జిల్లా. టీడీపీ వాళ్ళు ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 3 ఉందండి, సెకండ్ పొజిషన్లో 4, థర్డ్ పొజిషన్లో 12. అంటే ఈ థర్డ్ పొజిషన్లో సిట్టింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎలా చెప్తానంటే సార్, చాలాసార్లు చెప్పున్నాను, సిట్టింగ్ మళ్ళీ ఉండి థర్డ్ పొజిషన్లో ఉన్నారంటే మళ్ళీ పుంజుకోవడం అనేది కొంచెం కష్టం. ఓకే. ఎవరైనా కష్టమే, సిట్టింగ్ వాళ్ళు ఉంటే మటుకు ఇంకా కష్టం. సిట్టింగ్ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, వాళ్ళు థర్డ్ పొజిషన్ మూవ్ అయ్యారంటే వాళ్ళు మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి రావాలంటే కొంచెం కష్టం. ఆల్రెడీ ఉన్న దాంట్లో ఈ ఓట్ బ్యాంకింగ్ అంతా దాటుకొని ఒక 10,000, 20,000 డిఫరెన్స్ ఉందో, 30,000 డిఫరెన్స్ ఉందో అదంతా చీల్చుకొని ఫస్ట్ పొజిషన్ అంటే ఎక్సెప్షనల్ కేసెస్ అయితే మామూలు కేసులో జరగదు. ఓకే. అదే వైసీపీ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో 9 ఉన్నాయి, సెకండ్ పొజిషన్లో 7 ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో 3 ఉన్నాయి వైసీపీ ఇక్కడ. ఓకే. జనసేన 7 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, 5 స్థానాల్లో సెకండ్ పొజిషన్లో ఉంది, 7 స్థానాల్లో థర్డ్ పొజిషన్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ 12 స్థానాల్లో ఇక్కడ పోటీ పడుతుంది. 7 స్థానాల్లో ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషన్ 5 స్థానాలు. ఇదండి. గుంటూరుకు వచ్చేసరికి టీడీపీ మొదటి స్థానంలో 2 పొజిషన్లో ఉంది. ఓకే. సెకండ్ పొజిషన్లో 6 ఉంది. అంటే గుంటూరు బాగా బలంగా ఉంటుంది కదా, పట్టు ఉంటుంది కదా, మీరేది సెకండ్ పొజిషన్ కదండి. ఇప్పుడున్న ఓట్ బ్యాంకులో అది 500 ఓట్లు కావచ్చు, 600 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 లోపల ఉన్నాయన్నీ సెకండ్ పొజిషన్లో వేస్తాం మనం. సో ఓవరాల్గా సెకండ్ పొజిషన్లో 6 ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో 9 ఉన్నాయండి. వైసీపీకి 14 పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది ఇక్కడ గుంటూరు వరకు. ఓకే. సెకండ్ పొజిషన్లో 2 ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో 1 ఉంది. జనసేన గుంటూరు ఫస్ట్ పొజిషన్లో 1 ఉంది, 10,000 ఓట్ బ్యాంకింగ్ లోపల పోటీ పడుతున్నవి, సెకండ్ పొజిషన్లో 2 ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో 49 అండి. ఇది గుంటూరు ఓవరాల్ పిక్చర్. ఓకే. ప్రకాశం టీడీపీ ఫస్ట్ పొజిషన్లో 1 ఉంది, సెకండ్ పొజిషన్లో 2, థర్డ్ పొజిషన్లో 9. వైసీపీ ఇక్కడ ఫస్ట్ పొజిషన్లో వైసీపీ 11 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్ ఉందండి. 11 స్థానాలు ప్రకాశం. 1 పొజిషన్ మాత్రమే సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఇక్కడ 0. ఓకే. జనసేన ప్రకాశం జిల్లా మొత్తం మీద ఫస్ట్ పొజిషన్ ఏమీ లేదు, సెకండ్ పొజిషన్ ఏం లేదు, థర్డ్ పొజిషన్ ఏం లేదు. ఆల్మోస్ట్ ప్రకాశం, అనంతపురం ఒకటే స్టేజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓట్ బ్యాంకింగ్ అనంతపురంతో పోలిస్తే ప్రకాశం ఎక్కువ ఉండొచ్చు, కానీ మనం వేసుకున్నటువంటి సీక్వెన్స్లో ఇక్కడ ఏం లేదు. విశాఖపట్నం టీడీపీ ఫస్ట్ పొజిషన్లో 1 ఉంది. ఓకే. సెకండ్ పొజిషన్ 0 ఉంది, థర్డ్ పొజిషన్ 14 ఉన్నాయి. ఓకే. వైసీపీ 7 స్థానాల్లో ముందంజలో ఉంది ఫస్ట్ పొజిషను, సెకండ్ పొజిషన్లో పోటీ పడుతున్నవి 7 ఉన్నాయి, థర్డ్ పొజిషన్ 1 ఉంది. జనసేన వైజాగ్లో
7 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, 6 స్థానాల్లో పోటీ పడుతుంది సెకండ్ పొజిషన్లో. థర్డ్ పొజిషన్ 2 ఉన్నాయండి. ఇది వైజాగ్ ఈస్ట్ గోదావరి చాలా బలంగా పోటీ పడుతుంది జనసేన. విజయనగరం టీడీపీ మన దాంట్లో ఫస్ట్ పొజిషన్లో ఏమి రాలేదండి, 0. ఓకే. ఇవన్నీ ఇప్పుడు ఈ క్షణానికి మనం మాట్లాడుకున్న క్షణానికి ఉండే వాల్యూస్. సెకండ్ పొజిషన్లో 4 ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో 5 ఉన్నాయి. విజయనగరంలో వైసీపీ 9 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్ 0, థర్డ్ పొజిషన్ 0. ఆల్మోస్ట్ ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంటే 9 స్థానాలు గెలుస్తుందని కదండి. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు 4 స్థానాల్లో టీడీపీలో ఎన్ని స్థానాలు పుంజుకొని ఎన్ని స్థానాలు ముందుకు వస్తే ఆ స్థానాలు వెనక్కి పడుతుంది ఇది. ఓకే. జనసేన మటుకు ఫస్ట్ పొజిషన్లో 0 ఉన్నాయి, సెకండ్ పొజిషన్లో 2 స్థానాలు ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో 7 ఉన్నాయి. విజయనగరంలో ఏంటంటే మనకు ఓట్ బ్యాంక్, కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కూడా పోయినసారి సెపరేట్గా వైసీపీతో ఓట్ బ్యాంకింగ్ కలవలేదండి. ఇప్పుడు బలమైన క్యాండిడేట్లు అంతా వాళ్ళు ఇప్పుడు వైసీపీలోకి జాయిన్ అవ్వడం వల్ల ఆ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అంతా కొంత ఉన్న ఓట్ బ్యాంకింగ్ కూడా వైసీపీకి ఒక అడ్వాంటేజ్ అయింది. పోయినసారి కంటే ఈసారి విజయనగరంలో బలంగా రావడానికి అది ముందు ఉపయోగపడుతుంది. వెస్ట్ గోదావరి ఫస్ట్ పొజిషన్లో 5 ఉంది టీడీపీ, సెకండ్ పొజిషన్లో 6, థర్డ్ పొజిషన్లో 4. ఫస్ట్ పొజిషన్లో 8 వైసీపీ, 7 సెకండ్ పొజిషను, 0 థర్డ్ పొజిషన్ అండి. వైసీపీకి థర్డ్ పొజిషన్లో ఏవీ లేదు. జనసేన వెస్ట్ గోదావరి మొత్తం మీద ఫస్ట్ పొజిషన్లో 2 ఉన్నాయి, సెకండ్ పొజిషన్లో 5 ఉన్నాయి, థర్డ్ పొజిషన్లో 8. ఇదండి ఓవరాల్గా మనం చేసినటువంటి అనంతపురం, ఈస్ట్ గోదావరి, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, వెస్ట్ గోదావరి ఈ మొత్తం ఓవరాల్గా మొత్తం మీద ఫిగర్స్ ఈ కన్సాలిడేట్ చేసి చెప్పాలంటే ఫైనల్గా ఈ రోజుకున్న పొజిషన్ ప్రకారం మనం చేసినటువంటి 101 నియోజకవర్గాలు వీటిలో కంపేర్ చేసుకుంటే టీడీపీ 17 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, 25 పొజిషన్స్లో సెకండ్ పొజిషన్లో పోటీ పడుతుంది, 59 పొజిషన్లో థర్డ్ పొజిషన్లో ఉంది. ఓకే. ఈ 59 స్థానాల మటుకు కొంచెం కష్టం గెలవడం, కొంచెం కష్టం మనం చేసినటువంటి 101లో. వైసీపీ 67 స్థానాల్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, 29 స్థానాల్లో మటుకు సెకండ్ పొజిషన్లో ఉంది, 5 స్థానాల్లో మటుకు థర్డ్ పొజిషన్లో ఉంది. ఓకే. జనసేన ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అందరికీ. అవును. జనసేన ఫస్ట్ పొజిషన్ ఓవరాల్గా 17 స్థానాలు 17 పొజిషన్స్లో ఫస్ట్ పొజిషన్ 17 పొజిషన్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది, 20 స్థానాల్లో పోటీ పడుతుంది సెకండ్ పొజిషన్లో, 64 స్థానాలు థర్డ్ పొజిషన్లో ఉంది. ఈ 64 స్థానాలు జనసేనను గెలవడం కష్టమే. అంటే ఎక్సెప్షనల్ కేసులు ఉండొచ్చు, అది కాదు. ఇప్పుడు ఈ సెకండ్ పొజిషన్లో ఉన్నది సపోజ్ వైసీపీ ముందుకు వచ్చింది అనుకోండి, ఆ స్థానంలో ఉన్న ఫస్ట్ పొజిషన్ వెనక్కి వస్తుంది. అలాగే జనసేన సెకండ్ పొజిషన్లో ఉన్నది ఫస్ట్కి వస్తే ఆ స్థానంలో ఉన్న వైసీపీ కానీ టీడీపీ కానీ సెకండ్ పొజిషన్లోకి వస్తుంది. ఫస్ట్ పొజిషన్ అంటే కన్ఫామ్ గెలుస్తుందని కాదు, సెకండ్ పొజిషన్ అంటే కన్ఫామ్ ఓడిపోద్దని కాదు. ఇదండి ఓవరాల్ మనం చేసినటువంటి ఏపీ కంప్లీట్ డీటెయిల్డ్ పిక్చర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. సో యాజ్ ఆఫ్ నౌ ఓకే. సో ఎలక్షన్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మీ సర్వే ప్రకారం చూడాలి ఖచ్చితంగా. ఐఎమ్ డామ్ షూర్ అబౌట్ దట్ వన్. ఓకే. ఏ విధంగా అంటే నేను ఏది గెలుస్తుందో ఏది మీరు బాగా గమనించండి. ఏది గెలుస్తుందో ఏది ఓడిపోతే అసెంబ్లీకి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, పార్లమెంట్కి చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. 15 స్థానాలు ఖచ్చితంగా చెప్తున్నాను. ఓపెన్గా ఇది గెలుస్తుంది, ఇది ఓడిపోద్ది, ఈ 2 పోటాపోటీగా ఉన్నాయని చెప్తున్నాను. ఎమ్మెల్యే స్థానం మనకు చాలా జాగ్రత్తగా ఓట్ బ్యాంక్ డిఫరెన్స్ నాకు ఖచ్చితంగా ఐడియా ఉంది కాబట్టి ఒక బలమైన క్యాండిడేట్ వచ్చినప్పుడు ఒక 5,000 ఓట్లు టర్న్ చేసుకోవచ్చు. కానీ ఓడిపోయే స్థానాలు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ అసెంబ్లీకి చూడండి, ఓడిపోయే స్థానాలు ఖచ్చితంగా చెప్తున్నాను, పార్లమెంట్కి గెలిచే స్థానాలు ఖచ్చితంగా చెప్తున్నాను. అవునండి. ఏంటి అసలు మీ సర్వే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? ఒకటే సార్, మనం 1 year నుంచి చేస్తున్నాం. ఇది ఒక్క రోజుతో వచ్చిన వాల్యూస్ కాదు, సడన్గా వచ్చేసి మనం వచ్చింది కాదు. మనం ఏ పార్టీ డబ్బులు తీసుకొని మనం సర్వే చేయించట్లేదు. నా డబ్బులు, నా పర్సనల్ లోన్లు, నాకు టీవీఎస్ దగ్గర పర్సనల్ లోన్ తీసుకొని, ధనీ యాప్లో పర్సనల్ లోన్ తీసుకొని, బయట మన గోల్డ్ పెట్టి పర్సనల్ లోన్ తీసుకొని, ఇంట్లో వాళ్ళు గోల్డ్ పెట్టి ఈ పర్సనల్ తీసుకొని మన డబ్బులు పెట్టుకొని మన సొంతంతో, మన కలేజాతో, మన దమ్ముతో, మనకున్న ధైర్యంతో చేసిన సర్వేలు ఇవన్నీ. ఎవరికో భయపడి లేకపోతే ఎవరికో మెప్పించాలని ఒప్పించాలని అనేది సంబంధించింది కాకుండా జెన్యున్గా చేసి. అందుకే ఎవరు తీసుకున్నా కానీ ఇప్పటికి ఎవరికి రిపోర్ట్ ఇచ్చినా ఇప్పటిదాకా మనకు 1 or 2 villages ఇది తేడా, ఇది తప్పు కేకే, ఇక్కడ కొంచెం మీరు అనుకున్నట్టు టీడీపీ ఉండదు, వైసీపీ ఉంటుంది, లేదా వైసీపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, 1 or 2 villages చెప్పుంటారు. కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న 100 villagesలో 90-95% వరకు ఇప్పటిదాకా నెగిటివ్ చెప్పిన వాళ్ళు ఇప్పటిదాకా ఆస్కారం లేదు. మామూలుగా ఆఫ్ ది రికార్డ్ అయితే అందరి నెంబర్స్ మీకు షేర్ చేస్తాను, ఎవరెవరు తీసుకున్నారో మీరు పర్సనల్గా కూడా ఒకసారి రీవెరిఫై చేసుకోవచ్చు. కాన్ఫిడెంట్ ఐఎమ్. సో అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ కేకే గారు, థ్యాంక్స్ ఎ లాట్ ఛానల్కి వచ్చి మంచి సర్వే తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.